ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వీడియో వచ్చేసరికి పోయిన ఆదివారం రోజు మా ఇంట్లో పిల్లలతో ఇంకా వంటకాలు ఏం చేసుకున్నాము ఒక రోజు మొత్తం వ్లాగ్ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మా పిల్లలకైతే పొద్దునే నేను టిఫిన్ పెట్టేసి ఇంకా ఎండలో తిరగకుండా ఇంకా మా పెళ్లి క్యాసెట్ వేసి ఇంకా ఇంట్లో అయితే కూర్చోబెట్టేసాను అనమాట. ఇంకా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తుంది కదా, ఇంకా పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా జ్వరం సీజన్ ఇంకా అప్పుడే నడుస్తున్నాయన్నమాట. ఇంకా మా వారైతే చేపలు తెచ్చారు చాలా రోజుల తర్వాత. ఇంకా చేపలను అయితే మంచిగా నీళ్ళల్లో కడిగేసి ఉప్పు నిమ్మరసం వేసి పెట్టేశాను. ఇంకైతే చింతపండు నానబెట్టి పెట్టేశాను చేపల కూర కోసము. ఇంకా మసాలా కోసము 3 టమాటాలు 2 తెల్లగడ్డలు 2 ఎర్రగడ్డలు వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. కాస్త అల్లం వేసుకొని ఇంకా మధ్యాహ్నానికి సంగటి చేస్తున్నాను. ఒకవైపు మిక్సీ అయితే పట్టి పెట్టేశాను మన మసాలాని. ఇంకా అయితే జీలకర్ర మెంతులను అయితే ఇలా ఒట్టి పెనంలో వేయించి పెట్టేశాను. ఇంకా నల్ల చింతపండుతో ఈరోజు చేపల కూర చేయబోతున్నాను. చాలా ఎమ్మీగా ఉంటుంది కొత్త చింతపండు కన్నా పాత చింతపండు. ఇంకా బాండీ తీసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర కాస్తంత ఆవాలు వేసుకొని మనం మిక్సీ పట్టిన మసాలా మిశ్రమం వేసేసి కాస్త పసుపు ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్న తర్వాత కాస్త ఇంత మిరప్పొడి వేసేసి ఫైనల్గా అయితే కాస్త రాళ్ళుప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగిపోయిన తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును కూడా గట్టిగా పిండుకొనేసి ఇంకా మనం వీటిలో వేసుకుంటే మసాలాలో తగినంత వాటర్ వేసేసుకొని ఉడకనివ్వాలి. ఇంకా అంతలోనే నేను మసాలా కాస్త ఇప్పుడు మిక్సీ పట్టేశాను కదా, దాన్ని కూడా కాస్త అంత పక్కకు తీసి పెట్టుకున్నాను అనమాట. చేపల ఫ్రై కోసము కాస్త అంత మిరప్పొడి పసుపు పొడి ఇంకా సాల్ట్ ఫిష్ ఫ్రై మసాలా వేసుకున్నాను. మంచిగా కలుపుకుంటున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా అయితే కాస్త అంత శనగపిండి వేస్తున్నాను. కొంతమంది కార్న్ ఫ్లోర్ వేస్తారనమాట. ఇంకా నేనైతే శనగపిండి వేసేసి మంచిగా అయితే ఉండలు లేకుండా కలుపుకునేస్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే కాస్త నిమ్మకాయ కూడా ఇలా పిండి వేసేసుకుంటున్నాను అనమాట. 2 నిమ్మకాయ రసం కూడా వేసి మంచిగా కలుపుకొని ఇంకా లాస్ట్లో మనకి సరిపోయింది ఉప్పు కారం అన్నట్టుగా తెలుస్తుంది కదా, అప్పుడైతే మనము ఇలా కాస్త అంత నూనె వేసుకున్నామంటే మంచిగా మనకి చేప ఫ్రైకి చేప ముక్కకు కూడా పడుతుంది అనమాట. ఈవినింగ్ కోసం కాబట్టి నేను మధ్యాహ్నమే ఇలా ఒక్కొక్కటి చేసి పక్కకైతే పెట్టేస్తున్నాను అనమాట. మంచిగా మ్యాగ్నేట్ అవుతుంది కదా. ఇంకా పులుపు అయితే ఉడికిపోయింది చేపల కూరకి. చేప ముక్కలను కూడా ఇలా ఒకటిగా వేసేసుకోవాలి. చేపల కూర చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కాస్త ఉడికిందంటే చేప ముక్క చెదిరిపోతుంది. అందువల్ల మనము మాటికి గరిటె పెట్టి తిప్పకుండా మనము అలానే తిప్పుకుంటూ ఉంటే పెనంలో వేసుకొని మనకి చేపల కూర రెడీ అయిపోతుంది. ఇంకా మ్యాగ్నేట్ చేసేసుకున్నాను అనమాట. కాస్త లిడ్ అయితే క్లోజ్ చేసి పెట్టేశాను చేపల ఫ్రై కోసము. ఇంకా నేను రోల్లో ఇంకా మనకి ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులను కూడా మంచిగా రోల్లో వేసి దంచేసుకున్నాను. ఇంకా మనకి చేప ముక్క ఉడికిపోయింది, కాస్త అంతసేపు దించేస్తాం అనుకున్నప్పుడు ఇలా మనము జీలకర్ర మెంతుల పౌడర్ను కూడా వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పుకుంటే ఉంటుంది చూడండి. అసలు వేడి సంగట్లో చేపల కూర వేసుకొని తింటే అది ఒక మహా అద్భుతము. ఆ టేస్టే వేరనుకోండి. ఇంకా మాకైతే చేపల కూర చాలా ఎమ్మీగా కుదిరింది. ఒక్కొక్క రోజు మనకి వంటకాలు అనేది చాలా టేస్టీగా కుదురుతాయి కదా, అలా అనుకోవచ్చు. ఆ రోజు ఇంకా నేను సంగటి కూడా చేస్తున్నాను అనమాట. నాకు సంగటి చేయడం ముందుగా రాడు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మా వాడికి ఇన్ని చేసినా కూడా వాడైతే తినడనమాట. ఇంకా వాడు ఎగ్ ఆమ్లెట్ అయితే పోసుకుంటున్నాడు. ఇంకా చూసారంటే సంగటి మాకు సరిపోతుంది. 3 ముద్దలు అయితే ఇంకా సాయంత్రానికి చేపలు కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టేశాను. ఇంకా మా వారికి పాపకైతే పెట్టేస్తున్నాను అనమాట. వాళ్ళైతే తిని చెప్పి నీకైతే ఒక హోటల్ పెట్టించాలి అని అయితే నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. నిజం చెప్తున్నాను, చేపల కూర ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఎమ్మీగా వస్తుంది. ఇంకా బట్టలన్నీ ఉతికి వేసేసాను. మనకి బట్టలు 11 లోపే తీసేయాలన్నమాట. 12 లోపు కూడా తీసేయచ్చు. ఎండలు అయితే విపరీతంగా ఉంది. ఇంకా మధ్యాహ్నం వీళ్ళైతే కాసేపు పడుకొని లేచారు. ఇంకా వాటర్ మిలన్ ఉంటే కట్ చేస్తున్నాడు మా బాబు అయితే. ఇంకా పాప కోసము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి మీషోలో ఇలా నారాయణపేటది లంగా ఓని ఆర్డర్ పెట్టాను అనమాట. ఆ రోజే వచ్చింది. ఇంకా నేను చూస్తున్నాను ఎలా ఉంది ఏంటని. ఇంకా టైలర్ దగ్గర కూడా ఇచ్చేసి వచ్చేసాము కుట్టడానికి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చేపలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా మనకి దోశల పెను
బియ్యం ఉంటుంది కదా ఇలా పాతది, ఇంకా వాటిని అయితే పడేయకుండా మనం ఇలా చేపల ఫ్రైగా చేసుకోవచ్చు. ఇంకా మా వాడిని అడిగితే మరి అడిగి ఒక చేప ముక్క అయితే తినిపించాను అనమాట. వాడు తినాడు, వాడంతటా వాడికి భయము. ఇంకా నేనే ఇలా తీసి ఇంకా ముక్కలుగా చేసి ఇంకా ముళ్ళు లేకుండా చూసి మరి పెడుతున్నాను అనమాట. ఇంకా మా పాపతో అటువంటి ప్రాబ్లం ఏం లేదు. వీడినైతే అడుక్కుంటూ ఉండాలి తినడానికి. ఇంకా వీడు తినడమే చాలా తక్కువ అనమాట. ఇంకా అడిగినప్పుడు కావాలంటే ఎంత పనున్నా పెట్టేస్తూ ఉంటాను వాడి వరకు. ఇంకా చేపలంతా తినేసిన తర్వాత అయితే ఇంకా సామాన్లన్నీ కడగడానికి వేసాను అనమాట. ఇంకా మార్నింగ్ హాఫ్ డే స్కూల్ కదా పిల్లలకి. ఇంకా మనకి బూడదలో కాస్త అంతా విమ్ సోప్ వేసుకొని కడిగేస్తే నీసు వాసన అంతా పోతుంది, మంచిగా ఉంటాయి అన్నమాట సామాన్లు కూడా. ఇంకా పిల్లల్ని అందరినీ ఇంకా పడుకోబెట్టాలి కదా, ఇంకా పడక అయితే సిద్ధం చేస్తున్నాను అనమాట. ఇంకా బెడ్షీట్స్ అన్ని ఉతికేసాను ఆ రోజే కాబట్టి నేను ఇలా పిల్లల కోసము రెడీ చేసాను. పడక కూడా పడుకునేసారు. ఇంకా మా రోబోగాడికి కూడా నేనైతే అన్నం పెట్టేసి నీళ్ళు ఒక వారమే ఉందన్నమాట అమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి. ఇంకా మాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఇంకా ముందు మంచి వీడియోస్ రాబోతున్నాయి అమ్మ వాళ్ళ ఇంటి గృహప్రవేశం సంబంధించింది. ఇంకా మన వీడియోస్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.